నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు షాక్. నితీష్ లాంటి పిరికి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్. 5వ జాబితాపై వైసీపీ కసరత్తు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన కంగనా రనౌత్. ఇమ్రాన్ ఖాన్ కు షాక్. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కుకున్నారు. నితీష్ పై రాహుల్ గాంధీ ఫైర్. యానిమల్ మూవీపై మండిపడ్డ తాప్సీ. టీడీపీకి బిగ్ షాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టీడీపీ ఎంపీటీసీ. ఏపీలో ప్రచారం చేస్తా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. గద్దర్ విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని మంగళవారం ఆదేశించింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకంపై బీఆర్ఎస్ నేతలు తాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇరువైపులా వాదనల మీద న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలో చేరడంపై మంగళవారం ఖర్గే మరోసారి స్పందించారు. ఇలాంటి పిరికి వ్యక్తుల రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి దేశంలో ఎన్నికలు జరగడం కూడా కనిపించవని షాకింగ్ కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా వైసీపీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఇక వైసీపీ అధిష్టానం ఐపీఎక్స్ సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 68 అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక తాజాగా 5వ జాబితాపై కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. నిన్న ఉదయం నుంచి 5వ జాబితాపై ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత నేతలను సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. ఇక ఉదయం నుంచి సీఎంఓలోనే ఉన్న వైసీపీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతున్నారు. ఇక ఈ 5వ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను పిలిచి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో 5వ జాబితా ఈ రోజు లేక రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇటీవల పరీక్ష పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ భారత్ మండపంలోని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ మొత్తం 25 సూత్రాలు పిల్లలతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో భారతదేశమంతటా వైరల్ అవుతున్న సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు కంగనా రనౌత్, ఆర్ మాధవన్ కూడా మోదీని ప్రశంసించారు. కాగా ముందుగా కంగనా రనౌత్ వీడియోని పంచుకుంటూ యువ తరానికి అతిపెద్ద శత్రువైన గందరగోళ మనస్సును ఎలా నివారించాలి, జీవితంలో రహస్యమైన సత్యాన్ని ప్రధాని ఎంత సరళంగా సులభంగా వివరిస్తున్నారో చూడండి క్యాప్షన్ లో రాసింది. ఇక ఆర్ మాధవన్ కూడా ఈ వీడియోను పంచుకుంటూ విద్యార్థుల జీవితాలను రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుంది కనుక వారు చెప్పినట్లుగా పిల్లలు అంగీకరించాలంటూ తెలిపాడు. వచ్చే నెల 8వ తేదీన పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలడంతో రావల్పిండిలోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక ఇమ్రాన్ తో పాటు పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి సైతం 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కోర్టు న్యాయమూర్తి అబువల్ హస్నత్ మహమ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్లోని పాక్ రాయబారి ఇస్లామాబాద్లోని ప్రభుత్వానికి పంపిన రహస్య పత్రంలోని విషయాలను ఇమ్రాన్ ఖాన్ బహిరంగపరిచారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. గత ఏడాది నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నాయుడుపేటకు దగ్గరలో తిరుపతి నాయుడుపేట నేషనల్ హైవేకి అతి సమీపంలో తుడా అప్రూవల్ మెగా వెంచర్ సాగరమాల టౌన్షిప్.
సాధారణ ధర, అసాధారణ ప్రగతి, కస్టమర్ దేవుళ్లకే అంకితం. తుడా అప్రూవ్డ్. సాగర్మాల టౌన్షిప్ డెవలప్మెంట్స్. గణేష్ టెంపుల్, 60 మరియు 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆహ్లాదకరమైన పార్కులు, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, గెస్ట్ రూమ్స్, 100% వాస్తు, వెంటనే ఇల్లు కట్టుకునే సదుపాయం, ప్రశాంతమైన వాతావరణం, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, లేఅవుట్ అసోసియేషన్ ఫామ్, నాయుడుపేట నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరం, అద్భుతమైన ఆట స్థలాలు, మెడిటేషన్ అండ్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఓపెన్ థియేటర్, దక్షిణం వైపు అందమైన కొండ ప్రదేశం, ప్రతి ప్లాంట్ కు వాటర్ కనెక్షన్, నాయుడుపేటలో మొట్టమొదటి తుడా అప్రూవల్ లేఅవుట్, కాంపౌండ్ వాల్ మరియు 3 అడుగుల టాటా బార్బెడ్ వైర్ తో ఫెన్సింగ్, ఎల్ఎస్ఎన్ సాగర్మాల టౌన్షిప్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్, కేవలం 1.5 కిలోమీటర్లు, తిరుపతి నుండి నాయుడుపేట, NH71 హైవే. SLN డెవలపర్స్. ఆర్సీసీ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ బ్లాక్, 6th వార్డ్, వెస్ట్ సైడ్, నాయుడుపేట మున్సిపాలిటీ, నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో న్యాయయాత్ర ప్రస్తుతం బీహార్లో సాగుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్ వైదొలిగిన మరుసటి రోజే కిషన్ గంజ్ నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్ణియాలో రాహుల్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత తొలిసారి నితీష్ కుమార్ ఎన్డీఏ గుటికి చేరడంపై స్పందించారు. బీహార్లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని, ఇకపై బీహార్ కు నితీష్ అవసరం లేదని అన్నారు. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కుకున్నారని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్ లో జుమ్మంది నాదంతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్ లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రం నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని, అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే ఇతర తారలు ఇలాంటివి పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేదన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రం నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాకరపల్లి సీనియర్ నాయకులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంకా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం తరపున ఎంపీటీసీగా పోటీ చేసిన వాసం చక్రం రాష్ట్ర రహదారులు, భవనముల మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లుగా తెలియజేశారు. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రచారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు. తాను వైసీపీలో లేనన్న విషయాన్ని సురేఖ గుర్తు చేశారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్బండ్పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపురం మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు షాక్. నితీష్ లాంటి పిరికి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్. 5వ జాబితాపై వైసీపీ కసరత్తు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన కంగనా రనౌత్. ఇమ్రాన్ ఖాన్ కు షాక్. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కుకున్నారు. నితీష్ పై రాహుల్ గాంధీ ఫైర్. యానిమల్ మూవీపై మండిపడ్డ తాప్సీ. టీడీపీకి బిగ్ షాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టీడీపీ ఎంపీటీసీ. ఏపీలో ప్రచారం చేస్తా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.
గద్దర్ విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఇవే వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.